చంద్రబాబు పుంగనూరు వస్తే ఆయనపై దాడులు చేయించారు. దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజల కోసం పనిచేసే మా నాయకుడికి భయం లేదు. దోచుకున్న మీకు భయం కాబట్టి పారిపోతున్నారు. నిన్న మిమ్మల్ని అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్లదాడి చేయించాడు. జగన్కు నీకు డబ్బు మీద అంత వ్యామోహం ఎందుకు? పెద్దిరెడ్డి కుటుంబానికి దోచుకోమని మైనింగ్ అప్పగించాడు. దొంగ చేతికి తాళం ఇచ్చారు కాబట్టే ప్రజల సంపద దోచేశారు. పెద్దిరెడ్డి వేల కోట్లు అక్రమంగా కూడేశాడు. అధికారం ధన ప్రభావంతో విర్రవీగారు. మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగబడుతున్నారు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. పుంగనూరు పుడింగీలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొడుతున్నారు వాళ్ళని. ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెపం వేస్తున్నారు. వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మిథున్ రెడ్డి బాబు ఏమో అక్కడ కూర్చున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిథున్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు. ఆయన కళ్ళుగానే పులివెందల మీద పుంగనూరు మీద పడితే 9 సీట్లు వచ్చాయి మీకు. అంటే ఈ 2 సీట్లు కూడా లేచిపోయాయి. చంద్రబాబు గారి శక్తి అలాంటిది. మీరు చంద్రబాబు నాయుడు గారు పుంగనూరులో మీ నియోజకవర్గంలో అంగళ్ళపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మోకలతో మీరు ఇలా దాడి చేపించారు, కిరాయి గుండాలతో ఎలా రాలిసిరిచ్చారు, దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా, దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎదుర్కోవడమే కాదు, మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటే. మేము ప్రజల కోసం పోరాడతాం కాబట్టి మాకు దమ్ము ఉంది. నీలాగెళ్ళి ఇంట్లో దక్కోలా. మీరు దొంగతనాలు చేశారు, దోపిడీలు చేశారు, ప్రజల ఆస్తులుగా చేశారు కాబట్టి మీకు భయం ఉంటుంది. భయం ఉంది కాబట్టి రెడ్డప్ప ఇంట్లో దక్కున్నావు, నువ్వు ప్రజల ఆగ్రహానికి గురయ్యావు. ఏమో రెడ్డప్ప నువ్వేంటి అంటావు? మేము తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏంటి తెలుసుకునేది? 5 ఏళ్ళు తెలుసుకున్నారు కదా. మేము తెలుసుకుంటే మీరు ఉండలేరు, కానీ మేము తలుచుకోము. అది కూడా చెప్తున్నాం, మీకు హామీ ఇస్తున్నా. మాదా సిద్ధాంతం కాదు. ఏంటి మీరు తెలుసుకునేది? ఎన్నిసార్లు తెలుసుకుంటారు మీరు? అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు అంతా ఇంత కాదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గనులు లీజుకు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు. అలాగే పిఎల్ఆర్ ప్రాజెక్టు పేరుతో పాలేపల్లెంలో క్రషర్ ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి నయా పైసా చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని పాలేపల్లెంలో క్రషర్లో దాన్ని కంకరగా మార్చి 100 కోట్లు దోచుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. అసలు మీకు డబ్బు మీద ఎందుకే ఆశ? జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం చేసుకుంటారాయా? అదేంటంటే ఈ రాష్ట్రంలో మేము ఏ వ్యాపారాలు చేయట్లేదని పెద్దిరెడ్డి అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి ఎవరైనా పనిచేశాడంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అలా చెప్తున్నానంటే పెద్దిరెడ్డికి గనులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి శాఖను పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు.
దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్టర్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ అతని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ అప్పు ఉండకూడదు. ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టులు కానీ ఉండకూడదు. ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఏ గనులైతే దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి, అదే గనుల శాఖకి మంత్రిని చేశాడయా. అంటే దొంగ చేతికి తాళం ఇచ్చాడు, ఎంతన్నా తిను అని. ఇవాళ డబ్బు మదంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు. కిరాయి రేడియోలతో దాడి చేపిస్తే చంద్రబాబు గారు దాన్ని ఎదుర్కొన్నారు. ఇవాళ నీ మీద నిన్ను తరిమి కొట్టింది ఎవరు? నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నావు. కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మీ అరాచకాలు లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం బతుకుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది బతకగలరు జీవితాంతం. మీకెందుకే అంత డబ్బు? అంత డబ్బు మీద ఆశ ఏంటి? నీ డబ్బు మతంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పల్లో ఉంటావా, కుప్పల్లో ఉండి ఓటికి 10,000 ఇచ్చి చంద్రబాబు గారిని ఓడిస్తా అని అంటావా? ఇంకొకడు కొడుకేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని అక్కడ 10,000. వీళ్ళకి డబ్బు మదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గనులు వీళ్ళు సొంతంగా ఎవరైనా నిజాయితీగా వ్యాపారం చేసుకున్నా ఆ వ్యాపారంలో సగభాగం రాయించుకున్నారు. పెట్టండి కంప్లైంట్స్, ఎవరెవరి దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. మేమన్నాం ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పిస్తాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల తరపునే ఉంటాం మేము. ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు. వీళ్ళకి డబ్బు మదం ఎక్కి కొట్టుకొని చంద్రబాబు గారిని ఓడిస్తారని ఒకడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని ఒకడు. నిన్న చూశారు, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు. మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఒక్కడు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా. మీకు ఇప్పటికైనా తెలిసిందా మీ విలువేంటో ప్రజల దగ్గర? అరే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు. అరే రాష్ట్రం మొత్తం కూడా దోచుకొని తిన్నది కాక మళ్ళీ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడా? రెడ్డప్ప మాజీ ఎంపీ, మేము తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏంటి తెలుసుకునేది? ఆయన ఇంటికి కూడా పీకలేకపోయారు కదా ప్రతిపక్షంలో మీరు. ఆయన ఇంటికి పీకలేకపోయారు కదా. అక్రమ కేసులో జైల్లో పెడితే ప్రపంచం మొత్తం ఎలాగా ఆయన గురించి ముందుకు వచ్చారో చూశారు కదా. ఎన్నికలప్పుడు చూశారు కదా. ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడం చూశారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు లెవెల్. చంద్రబాబు నాయుడు గారిని రెడ్డప్పను ఈ అబ్బా కొడుకులు ఏం చేయలేరు. మీరు ఇప్పటికైనా సరే ఎక్కడ మైనింగ్లు దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళు కేసులు పెట్టకుండా మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. అలాగే పొంగనూరులో మీరు దోచుకున్నవి మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. తంబళ్ళపల్లిలో మీరు అక్రమంగా తీసుకున్నటువంటి ఏ అయితే మైనింగ్స్ ఉన్నాయో, ఏ అయితే మీరు కంకరగా తయారు చేసి 100 కోట్లు సంపాదిస్తున్నారో అవి ప్రజాపరం చేయండి. అవి చేసే వరకు కూడా మీ పింగనూరు ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలను మీరు అబద్ధం ఆడుతున్నారు.
మీ పొంగనూరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని అడుగు పెట్టనవరు. మీకు ఇది లాస్ట్ టైం ఎన్నికలు. మీ దోపిడీ చాలిక 100 తరాలు 1000 తరాలు తరగని ఆస్తి సంపాదించారు ఈ పెద్దిరెడ్డి కుటుంబం. ఎందుకే మీకు అంత సంపద? పేదవాడిలాగా ఉండాలా? మీరు మాత్రం 1000 సంవత్సరాలు అంటే 1000 జన్మల్లో అంటే వాళ్ళకు వారసులు 1000 తరాలు తరగని ఆస్తి సంపాదించారు ఇవాళ. కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే అది పొంగనూరు ప్రజలు మిథున్ రెడ్డిని అడుగు పెట్టనట్లేదంటే సిగ్గుచేటు. ఇక నువ్వు పదవిలోనా వేస్ట్. నువ్వు నీ తండ్రి వెంటనే రాజీనామాలు చేసుకోండి, ప్రజలకు క్షమాపణలు చెప్పండి, ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి. ఏ అయితే మైనింగ్లో సగభాగం మీరు రాసుకున్నారో ఆ సగభాగాల్లో అవన్నీ కూడా ఇచ్చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. అంతేగాని ప్రజా ఆగ్రహానికి గురయ్యి తెలుగుదేశం పార్టీ దాడి చేపించింది, చంద్రబాబు నాయుడు గారు దాడి చేపించారు, చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మీరు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మనస్తత్వం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే, తెలుగు ప్రజలందరికీ తెలిసే చంద్రబాబు గారి మీద నెపం వేస్తారేంటి? మాట వస్తే లోకేష్ గారు రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్ లేదు నాన్న. లోకేష్ గారు రెడ్ బుక్ పక్కన పెట్టేశాడు. ఎందుకంటే పాప ఆయన కూడా సరేలే, ఎందుకని ఎవరిని దాడులు చేయమని ఎవరికి చెప్పట్లా. కానీ మీరేంటి లోకేష్ గారు రెడ్ బుక్, ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్. ఆయన రెడ్ బుక్ చూపిస్తేనే మీరు భయపడుతున్నారే. నిజంగా ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఉండగలరా? రెడ్ బుక్ చూపిస్తేనే మీరు గడగడలాడుతున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఉండగలరా మీరు ఈ రాష్ట్రంలో? కాబట్టి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద నెపం వేయకుండా మీరు దోచుకున్న ఆస్తులు ప్రజాపరం చేయండి. మీకు పొంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు పెట్టనట్లేదంటే మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు, పొంగనూరు ప్రజలు. కాబట్టి నీ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేసి ప్రశాంతంగా పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి. ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఇచ్చారమ్మా? ఎప్పుడు? ముద్రగడ పద్మనాభరెడ్డి. ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలని ఏం మాట్లాడాడో, ఎన్ని బూతులు మాట్లాడాడో, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలని గారు ఒక వెధవ. వాడు అధికారంలో ఉండగా సినిమా థియేటరు, శరత్ థియేటరు ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెనుగెళ్ళ రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావణ కష్టమా? అది రావణ కష్టమా? అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పుడు మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డిని ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా లేకపోతే నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావణ కష్టం అయింది. ఎవరు దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావణ కష్టం అయింది. ఈ కొడాలని, వంశీ వీళ్ళందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు. వీళ్ళు పులి వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి నిజమే నమ్మించాడు వీళ్ళు పుల్లు అనుకొని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిపోయారు చూసారా ఈ పిల్లులు. కొడాలని రావణ కాష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం, మీరు నడిపింది రావణ రాజ్యం. మీరు చేసింది రావణ కష్టం, మేము చేసేది రాముడి పరిపాలన. ఇక నుంచైనా నోరు మూసుకో. నువ్వు పిచ్చి పిచ్చి వాగులు అయితే 4 కోస్తాం ఏంటనుకుంటున్నారు? ఓకే తమ్ముడు.